హాయ్ బ్రో. ఐబ్రో హాయ్ బ్రో, మీ పేరు? సురేంద్ర. సురేంద్ర. సో రీసెంట్గా శివాజీ గారితో ఒకటి కాంట్రవర్సీ నడుస్తుంది కదా, దానిపైన మీ ఒపీనియన్ ఏంటి బ్రో? శివాజీ సార్ చెప్పిన 100% కరెక్ట్ అన్న. ఇప్పుడు మన సమాజం ఎట్లా అంటే మంచి చెప్తోడిండు, ఆపోజిట్ చెప్తే దాని తొందర రీచ్ అయింది. 100% కరెక్ట్. ఆయన ఏం చెప్పిండు, మంచి బట్టలు వేసుకోండి మీ సేఫ్టీ కోసం అన్నాడు. కానీ ఇప్పుడు ఏదైతే ట్రెండింగ్ ఉండేమో ఆ 2 వర్డ్స్ వాడాడు, అది తప్పేం లేదు. ఇప్పుడు మన జనరల్ మన ఫ్రెండ్స్ ఉన్నప్పుడు అందరం మారుతాం. ఇప్పుడు ఆయన ఒక స్టేజ్లో ఉన్నాడు, ఇప్పుడు నేను చెప్తే ఓడిండు, మీరు చెప్పిన ఓడిండు. ఒక స్టేజ్లో ఉన్న వ్యక్తి చెప్తే ఎక్కువ రీచ్ వస్తుంది, పలానా వ్యక్తి చెప్పిండు కదా అట్లా మారుదామని అనుకుంటారు. కానీ ఆయన 100% కరెక్టే చెప్పింది. అంటే తను ఏ విధంగా చెప్పిండంటే, అందరూ మన వాళ్ళు, మన పిల్లలు, మన ఇండస్ట్రీయే కదా, మన వాళ్ళే కదా అన్నట్టు చెప్తారు. కానీ వీళ్ళు ఏ విధంగా పోర్ట్రే చేసిండు, అండ్ డ్రెస్సింగ్ మీద చెప్పిండు, ఇట్లా వేసుకోకూడదు, అది అట్లా వేసుకోకూడదు, అది కరెక్ట్గా చెప్పిండు. నేనైతే ఆయనతో స్టాండ్. ఇంకొక మాట కూడా అన్నాడు, అంటే లైక్ స్త్రీని మనము ఆశపరా శక్తిలాగా చూస్తామని చెప్పేసి కూడా అన్నాడు. ఆ వర్డ్స్ ఎవరు తీసేలాగా బయటికి అసలు మనం పాజిటివ్గా మనం పోర్ట్రే చేయాలంటే అది కూడా చేయొచ్చు, కానీ మాటలు ఏదైతే ఒక 2-3 నెగిటివ్ వర్డ్స్ ఉన్నాయో దాన్ని మొత్తం పబ్లిక్ పోర్ట్రే చేస్తున్నారు. ఎందుకంటారు? ఇందాక చెప్పే కన్నా మంచిగా పాజిటివ్ స్ప్రెడ్ అవుతుంది. అది మెయిన్ రోల్ ఇక్కడ. ఇప్పుడు ఆ వ్యక్తి ఏంది, బిగ్ బాస్ లో చాలా ఫేమ్ సంపాదించుకున్నాడు, చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు. అప్పుడు పాలిటిక్స్ లో ఉన్నాడు, కానీ ఆయన కూడా తెలుసుకున్నాడు ఇట్లా నా వల్ల ఏం యూజ్ ఏం లేదు, దాని వల్ల యూజ్ ఏం లేదని ఇట్లా దిగి ఈ మధ్య బాగా క్లిక్ అయ్యిండు, మంచి క్యారెక్టర్స్ తీస్తున్నాడు. సో ఆయన ట్రెండింగ్ లో ఉండు కదా, ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ప్రజల దగ్గర ఉంది.